ఏపీ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంలా నిలవనుందంటూ ఇది సామాన్య ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్ అని చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, కార్యదర్శి సునీల్ చౌదరి సోమవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు పెట్టించనుందని, ఏపీ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంలా నిలవనుందంటూ ఇది సామాన్య ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్ అని చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, కార్యదర్శి సునీల్ చౌదరి సోమవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. అన్ని వర్గాలు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమం ఎలా చేయాలని ఒక దశ దిశ సూచించేటువంటి ఒక బడ్జెట్గా నేను వర్ణించుతున్నాను. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆయన స్పీచ్లో కూడా అదే చెప్పారు. ఎట్లంటే మనం ఐటమ్ వైజ్ వెళ్తే మొదటిగా మనం ప్రాధాన్య డిపార్ట్మెంట్లో తీసుకుంటే వ్యవసాయం, సాగునీరు బాగా ప్రాధాన్యత ఇచ్చారు. మనకు ప్రాధాన్యత ఇచ్చిన దాంట్లో అలొకేషన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రతి అలొకేషన్స్లో ఇంక్రీజ్ని బట్టి ఎంత పర్సంటేజ్ ఈ సంవత్సరం ఇంక్రీజ్ అయ్యింది, అంతకుముందు అనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా ముందుకు వచ్చేసాం. గత ప్రభుత్వం ఒక విధానమైన సబ్జెక్ట్ వైజ్ చెప్పడం కానీ, లేకపోతే బడ్జెట్ క్వాంటమ్ కానీ చాలా తక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం మనం మొత్తం అవుట్లేనే 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ చేసుకున్నాం. మనకు తెలుసు 14 నుంచి 19 నుంచి 24 వరకు మనం 150-180 లోపలే ఉంది. లాస్ట్ ఇయరే మనం 2,50,000 కోట్లు దాటాం. ఈసారి 3,32,000 కోట్లు దాటేస్తాం. దానిలో ప్రధానంగా వ్యవసాయం, సాగునీరు తీసుకుంటే దానిలో మొత్తం మనకు ఓవరాల్గా 13,595 కోట్లు మనకు అలాట్మెంట్ వచ్చింది. దానిలో అగ్రికల్చర్, ఇరిగేషన్కి 6,600 కోట్లు అలాట్మెంట్ ఇచ్చింది. దానిలో ప్రత్యేకంగా అన్నదాత సుఖీభోకే 6,600 కోట్లు. అంటే మనం సంక్షేమ స్కీమ్ కింద మనం అన్నదాత సుఖీభోగం పోయిన సంవత్సరం కూడా ఇచ్చాం. ఈ సంవత్సరం కూడా ఇవ్వడానికి మనం బడ్జెట్లో ఏం ఆలోచిస్తాం. సో రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ ఈ బడ్జెట్లో మనం కానీ చూసుకుంటే బడుగు బలహీన వర్గాలకు ఎంత పెద్ద పీట వేశారో చూస్తున్నాం. పరిశ్రమలు, సాగునీరు, విద్య, వైద్య, టూరిజం, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధిగా మనం ఈరోజు చూసుకుంటే గత సంవత్సరంలో 2,50,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఈ ఇయర్ కానీ చూసుకుంటే 3,32,205 కోట్లు మన కుటుంబ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. ఈ విధమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ముందుగా మనం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయాన్ని 53,915 కోట్లను కేటాయించడం కూడా అభినందనీయం. వ్యవసాయ రంగంలో అయితే 13,538 కోట్లు కేటాయించాం. రైతులకు ప్రభుత్వం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ బడ్జెట్ను చూస్తే మనకందరికీ కూడా అర్థమవుతుంది. బడ్జెట్ ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చే బడ్జెట్, పేదవాడిని కడుపు నింపే బడ్జెట్, చదువుకున్న విద్యార్థులకి మౌలిక వసతులు కల్పించే బడ్జెట్. ఈ బడ్జెట్ మహిళా సాధికారతను నింపే బడ్జెట్. ఈ బడ్జెట్ ప్రయాణికులకు వసతిని కల్పించే బడ్జెట్. ఈ బడ్జెట్ రైతుల యొక్క కష్టాన్ని గుర్తించి వారి కష్టాన్ని తుడిచే బడ్జెట్. ఈ బడ్జెట్ రోగుల యొక్క ఆర్తనాదాలను కన్నీరు పెడుతున్నటువంటి రోగుల యొక్క వైద్యానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ అదేవిధంగా ఉద్యోగ రంగానికి ప్రధాన పీఠిక పోషించే బడ్జెట్. ఈ బడ్జెట్ పేదవాడిని కడుపు నింపుతుంది, చదువుకున్న
నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఇల్లు లేని పేదవాడికి ఇల్లు కట్టించుకునే బడ్జెట్ ఇది. ఇది సమగ్రంగా ఇది పేదవాడిని ప్లస్ అదేవిధంగా ఆర్థిక అభివృద్ధిని పెంచడానికి చేసినటువంటి ఒక ప్రత్యేకమైన బడ్జెట్.